ఎండ చూడండి ఒకసారి. ఇప్పుడు దాకా కొంచెం మబ్బు పెట్టినట్టుకుందని చెప్పేసి వీడియో తీద్దామని పైకి వచ్చామండి. వచ్చేసరికి ఎండ చూడండి అసలు అదిరిపోతుంది. మళ్ళీ ఆఫ్ చేసి వెళ్ళాము. ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇది మన బాల్కనీ గార్డెన్. చాలా వరకు చెట్లు అయిపోయినాయి. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. పెద్ద చెట్లు మాత్రం బాగున్నాయి కానీ చిన్నవి మొత్తం కొన్ని కొన్ని తీసేసాము. కాస్మోస్ అవి ఉన్నాయి అందుట్లో, అవన్నీ కొన్ని పోయినాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఏప్రిల్ నెలలో మనం చేయవలసిన పనులు, ముఖ్యంగా మన కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కేరింగు, మరి మిగతా పార్ట్స్ కూడా ఎలా ఉన్నాయో చూసి, ఈ సమ్మర్కి చీమలు అవి కూడా వచ్చేస్తాయండి మొక్కలు, అవి కూడా చూసుకోవాలి. అయితే ఇది నేను మొత్తం ప్రూనింగ్ చేశానండి. బాగా అడవి లెక్క అయిపోయింది తమలపాకు వేసాక. మొత్తం ఇంకా కింద వరకు అయితే నేను కోని సంచి కట్టేశాను సపోర్ట్కి. ఇక అంతవరకు వచ్చా చూద్దాంలే ఉన్నాం, ఇక అట్లే పోయింది. అవి పడిపోతున్నాయండి. ఇప్పుడు వేడి ఎక్కువ అవుతుంది కదా, వేడి ఎక్కువ అయినప్పుడు మనం గోను సంచి కట్టకపోతే ఏమైందంటే అంతవరకు వచ్చే చిగుర్లన్నీ ఎండిపోతాయి. అందుకని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇప్పుడు మనం సమ్మర్లో కంపల్సరీ ఇలాంటి పనులు అయితే చేసుకోవాలి. అది సపోర్ట్ ఇచ్చి గోను సంచి కట్టామనుకోండి, ఇంకా దానికి అల్లుకుంటుంది. మనం దానికి వాటర్ చేస్తుంటే కూల్ ఉంటుంది, ఎక్కువ కూల్ ఉండి సమ్మరు నుంచి కొంచెం దానికి ప్రొటెక్షన్ దొరికిద్ది అన్నమాట. మనకు కూడా మొక్క చచ్చిపోకుండా సమ్మర్ వరకు అలా కాపాడుకుంటే ఇంకా తర్వాత అయితే ఏం కాదు. ఇప్పుడు విపరీతమైన వేడి ఉంది కదండి, అసలు తమలపాకు ఎండకి ఎక్కువ ఉండదు అసలు. చాలా నీడ కింద పెట్టుకోవాలి, కానీ మనకి ఇంక అంత నీడ ఎక్కడుంది పైన. అందుకని చెప్పేసి మనం ఇలా కాపాడుకోవాలి. ఏదో ఒకటి గట్టి గోనె సంచులు, కొంచెం కూల్గా ఉండి వాటర్ చల్లితే కొంచెం సేపు తడి ఎక్కువసేపు ఆరిపోకుండా ఉండేవి చూసుకోవాలి. అంటే ఇట్లాంటివి మళ్ళీ ప్లాస్టిక్ అవి ఉంటాయి కదా, వేరే మందు సంచులు అవి వస్తాయి కదా, అవి కట్టకూడదు. అవి ఇంకా వేడి. ఎప్పుడైనా ఈ కడితే కనుక కూల్గా ఉంటాయి. దీని మీద వాటర్ కనుక మనం బాగా స్ప్రే చేస్తుంటే ఆ కూలింగ్కి ఇక దానికి పట్టుకొని అల్లిద్ది. దీనికి కేర్ కూడా చేయాలండి. సమ్మర్లో మనం మొక్కలు అవి మొదట్లో కూడా మంచి కొంచెం ఎరువు అలాంటివి కొంచెం బలమైన ఇస్తే ఎండ నుంచి కూడా కొంచెం కాపాడుకున్నట్టుంటుంది. వాటరు కంపల్సరీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ వాటర్ పోయాలండి. తమలపాకు ఒకటి, కరివేపాకు ఒకటి, మరి ఇంకా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్నవి, మనీ ప్లాంటు, ఇట్లాంటి ఇంకా కొన్ని కొన్ని మొక్కలు ఉన్నాయండి తొందరగా వాడిపోతున్నాయి చూస్తుంటే గార్డెన్లో. ఇంకా వాటికి మాత్రం చాలా కేర్ చేయాలి. ఇంకెప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలండి. ఇప్పుడు చేసే ఎండాకాలం, వర్షాకాలం చేసే వర్షాకాలం, చలికాలం చేసే చలికాలం. ఇదిగోండి ఇది ఒకటి. ఈ సమ్మర్లో ముందు మనకి ఎక్కువ మెయిన్ ప్రాబ్లం పెట్టే చీమలండి. ఈ కూలింగ్కి ఏమవుతుందంటే చీమలు మొక్కలు మొదట్ల కాడ చేరుతాయి. ఇది ఒక ఈ నందివర్ధన చెట్టు అండి. ఎప్పుడు ఈ నందివర్ధన చెట్టుకి చీమలు వస్తున్నాయి. మరి దానికి చీమలకి ఏమైనా సంబంధం ఉందో ఏంటో నాకు తెలవట్లేదు. ఇది నేను అంతకుముందు బకెట్లో ఉన్నప్పుడు అంతే వచ్చినాయి. మరి ఇప్పుడు దీంట్లోకి మార్చాను. ఇక రావేమోలే అనుకుంటే దీంట్లో కూడా అంతే వచ్చేస్తున్నాయి. చూడండి మొదల కాడ. కాకపోతే లావుగా ఉంటాను, మొదలు చెట్టు చచ్చిపోవట్లేదు. కానీ అదే చిన్న చెట్టు అయితే ఈ పాటి చచ్చిపోయేదండి. అయితే దీన్ని అక్కడి నుంచి అసలు ఆ ప్లేస్ నుంచి తీసేసి ఎత్తు స్టాండ్ మీద పెట్టి చూద్దామని చెప్పేసి, అదిగోండి చూడండి ఒక్కసారి మొత్తం అట్లా వచ్చేసింది పగుళ్ళు. అది మనకి గుర్తు. కింద మట్టి వచ్చిందంటే, ఓల్స్లో నుంచి కింద మట్టి కారుతుందంటే చీమలు ఉన్నాయని కంపల్సరీ చూసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే దీన్ని ఇట్లా ఎత్తు స్టాండ్ మీద పెట్టి చూద్దాం. చూసి ఆ కాళ్ళ కాడ కూడా కొంచెం మనకి ఇది ఉంటుంది, లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదండి, అది గీసుకోవాలి చుట్టూ. ఎందుకంటే ఏదో ఇదే చెట్టుకు వస్తుందండి ఎప్పుడు. నాకు ప్రతిసారి గమనిస్తున్నాను, నాకు దేంట్లో చీమలు ఉండవు. ఎర్ర చీమలు పోతాయి కానీ ఈ నల్ల చీమలు పోవండి అసలు. అవి ఏమీ చెయ్యవు, కానీ మొక్కను మాత్రం చంపేస్తాయి. ఊకి మట్టి అంతా తోడేసి. చూడండి చెట్టు ఎంత డ్రైగా ఎట్టుందో, అంతలా మొదలు ఉన్నది, అంత పెద్ద టబ్బు ఉంది, అయినా సరే మొక్క అంతా హెల్దీగా లేదు అసలు. ఇంకా నేను చేద్దాం అనుకుంటే అది ఇది అట్లా అవుతుంది. ఇక ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఇప్పుడు కాపాడుకోకపోతే ఇక చచ్చిపోద్ది చెట్టు. ఇదిగోండి ఇది ఒకటి పచ్చిమిర్చీలు కూడా కొంచెం బాగా నీడ కిందనే ఉంచుకోవాలండి. పూత అయితే ఉందిలే కానీ ఇంకా కాయలు నిలబడతాయా లేదా అన్నది ఇక తర్వాత ఈ ఎండకు తట్టుకొని. వీటినైతే పైన మ్యాట్ వేసామని చెప్పా కదా, కొంచెం ఆ మ్యాట్ కిందకైతే సర్దేసుకుంటాను.
అన్నీ కింద అయితే పెట్టనండి. నేను నేల బారిన అయితే అసలు ఎయ్యి పెట్టను. కంపల్సరీ ఏదో ఒకటి చూసి ఎత్తు స్టాండ్ల మీదనే పెట్టేస్తా. కింద అయితే పెట్టను. ఎప్పుడైనా ఈ సమ్మర్‌లో మరీ డేంజర్ అండి. సమ్మర్‌లో అట్లా కింద పెట్టేయొచ్చు. ఏముంటది సమ్మర్‌లో కదా నీళ్ళు ఎక్కువ పోయం కదా అనుకుంటారు కానీ చీమలు తోడేస్తదండి. డాబాను కూడా తోడేస్తాయి. అంత తేలిగ్గా తీసుకోవద్దు చీమల్ని. మట్టి బకెట్లలో మట్టి తోడటమే కాదు. మనం నేల బారిన పెట్టామంటే డాబాకైనా పెడతాయి హోల్స్. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు అస్సలు నేల మీద పెట్టొద్దు. డాబాల మీద అయితే కింద పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి చూసుకొని పెట్టాలి. లేకపోతే అది ఇది ఏమి లేకపోతే ఒక చెట్టు మొదట్లో ఎక్కడో దానికి సపోర్ట్ ఇచ్చుకొని ఎక్కడ దాని మీద నిలవబెట్టాలి కానీ కింద అయితే పెట్టొద్దు అస్సలు. ఇదిగోండి ఇవి అయితే కొన్ని వీటి కిందకు పెట్టేసాము పచ్చిమిర్చీలు. అదిగోండి పైన కొంచెం అట్ట మేమే కట్టుకున్నాం. విజయ నేనే కట్టాము అవి ఎట్లో గట్ట. ఇంకా ప్రతిసారి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదండి. మన పనులు మనం చేసుకోవటమే నేర్చుకోవాలి. ఊరికే వాళ్ళని రమ్మని వచ్చిందాక చూసి ఎత్తి వాళ్ళు గట్టి ఈ ప్రతిసారి సంవత్సరం ఒక్కసారితో పోయేది కాదు కదా. ఇది అస్తమానం చేసే పనిగా. అందుకని చెప్పేసి ఇక మనం ఈ తడవ ఇవి ఉన్నాయి చినిగిపోయినాయి ఇప్పుడు దాకా పేలికలు పేలికలు అయిపోయినాయి. వాటిని అన్నీ అట్లనే పెట్టేసి కట్టిను. ఇంకా అవి కూడా పోయి అనుకోండి ఈ తడవ కాటన్ చీరలు పడుంటాయి ఇక వాటినే సెట్ చేస్తాం. మళ్ళీ కాటన్ చీరలే కట్టుకోవాలండి. మామూలుగా సిల్క్ చీరలు కట్టకూడదు, వేడి ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ అలా మ్యాట్ వేసుకోకుండా ఉంటే కనుక మ్యాట్లు వేసుకోకపోతే కనుక ఇలానే కాటన్ చీరలు కట్టుకోండి. కాటన్ చీరలు బాగుంటాయి, ఇంకా కూల్గా ఉంటాయి. వేసుకుంటే మ్యాటు లేకపోతే కాటన్ చీరలే. ఇదిగోండి ఇప్పుడైతే దాన్ని కదిలించానండి. అందుట్లో అంతకుముందు 2-3 మొక్కలు ఉన్నాయి చిక్కుడుది అది తీసేసాము. నేను ఎరువులు అయితే ఏమి వేయట్లేదండి. ఆకులు వేస్తున్నా మట్టి అంతా ఆగం కాకుండా ఉండటానికి. సమ్మర్లో మట్టి బాగున్నప్పుడు మనం దాన్ని ఎండబోయాల్సిన అవసరం ఏం లేదండి అసలు. అందుకని చెప్పేసి అదిగోండి మొత్తం వేపాకు ఇది ఎండింది బాగా. ఎండిపోయిన వేపాకు మొత్తం మట్టి ఎండాకాలం ఎండకు అట్లా ఎక్స్పోజ్ అయ్యేటట్టు మనం ఉంచకూడదండి. మట్టి అంతా దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. అది మట్టి బాగలేదనుకున్నప్పుడే కొంచెం ఎండబోసుకోవాలి కానీ మట్టి మంచిగా ఉన్నప్పుడు ఊక ఎండకి అంత ఘనంగా పోసి రోజుల తరబడి ఎండలో ఉంచితే మట్టిలో ఉన్న మొత్తం సూక్ష్మజీవులు అనేవి మొత్తం చచ్చిపోతాయి. అసలు మనకి పోషకాలు కూడా వెళ్ళిపోతాయి. మనకు అందులో మంచి చేసేవి ఉంటాయి, చెడు చేసేవి ఉంటాయండి. అందుకని చెప్పేసి ఎక్కువ పోయకూడదు. ఇదైతే నేను మట్టిని ఆరిపోయే ఉంది. మట్టి మంచిగా ఉంది. వచ్చేది సమ్మరే కదా, అంతగా ఎండబోయాల్సిన అవసరం లేదుగా. ఆ మట్టి కూడా నేను ఎరువు చేసి అదేం పోయట్లేదండి. ఎందుకంటే ఈ ఎండకు నాకు కాస్తాయో కాయో డౌట్. ఎందుకు ఇంకా ఎరువులు అవి పోయటం అని చెప్పేసి ఖాళీ అయిన కుండీలు ఉంటాయి కదా, ఎక్కువ రోజులు ఉండకుండా ఉండే కుండీలలో మట్టి, ఆ మట్టినే మళ్ళీ పైన ఆకులు వేసేసి ఆకుల మీద లేసిపోతుంది గాలికి ఆ ఆకులన్నీ ఎండేదాకా. అందుకని లైట్గా చల్లుకున్నాం అనుకోండి కదా అట్లా సెట్ అయిపోయి ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎరువులు పోస్తే ఏమన్నా పోసి మళ్ళీ నేను మొక్కలు పెట్టినా నాకు వస్తాయని డౌట్ అదే నమ్మకం లేదండి. అందుకని నేను చెప్పేసి ఆ కుండీలు ఖాళీ అయిన కుండీలలో వాటిల్లో వీటిలో ఇట్లా సర్దుతుంటా. వర్షాకాలం వచ్చాక ఎట్టాగు కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వర్షపు నీళ్ళకే బాగానే వస్తాయండి మొక్కలు. అప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఎరువులు అంత ఘనంగా. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేనేం వేయట్లేదు. ఉన్న ఎరువు మంచిగానే ఉంది, చెట్లు బలంగానే, మట్టి కూడా బాగుంది. అందుకని చెప్పేసి నేను వేపాకైతే కప్పేసి పైన లైట్గా మట్టి వేసేస్తాను కదలకుండా. గాలి దుమ్ములు అవి వచ్చినా కూడా ఇక లేచిపోద్ది అన్నమాట. ఈ లోపల సెట్ అయిపోద్ది మట్టి మీద. మళ్ళీ ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు మనం దగ్గర ఉంటే. ఇది కొంచెం మంచిగా మట్టి అయిపోతుంది మనకి అనుకున్నప్పుడు ప్రొటెక్షన్ కోసం మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. ఇదే వేపాకు నా దగ్గర ఉంది కాబట్టి వేసానండి. ఇదే వేయాలని ఏం రూల్ లేదు. మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆ ఆకులు వేసేసుకోవచ్చు. మాకు అక్కడ షెడ్లో వేప చెట్టు ఉంది. ఆకు అంతా రాలింది, అది పూత అవి తెచ్చి ఇట్లా పోసేస్తా. పోస్తే ఇప్పుడు నీళ్ళ కింద ఏమైనా తెమ్మన్నా కూడా అండి వేపాకుగా మంచి చేదు కదా అంతా, పురుగులు అవి కూడా ఎక్కువ రావు. సెద పురుగు లాంటిది ఏ పురుగులు రావు, సెద పురుగు అనే కాదు.
ఇలాంటి బకెట్లు మనకి బాగా ఎక్కువ రోజులు ఉండి ఉండి ఉన్నది అయితే ఏం పని చేయవు. కానీ మనం ఒకటి పెడతాం, మొక్కలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కొక్కసారి కాయవు, మొలవటం, కాయకపోవటం ఏదో ఉంటుంది కదా, అలాంటివన్నీ పక్కన పెట్టి ఉంచుకోవాలండి. మళ్ళీ వాటిని తిరగదీసి మళ్ళీ మట్టి కలిపి మళ్ళీ ఇవన్నీ చేసుకునేసరికంటే డబల్ పని చేసుకునే కంటే ఇలా పోసేసుకుంటే వీటి మీద సరిపోతుంది. ఇదిగోండి, ఇంకా చాలా పోసాను నేను, ఇంక అన్నీ చూపించలేదులేండి లేట్ అయిద్దని. ఇదిగోండి, ఇది కూడా అన్నీ చాలా వరకు అయితే అయిపోయినాయి. ఇంకొక రోజు అయితే రోజు ఒకటి చేసుకుంటుంటే అయిపోతుంది. మనకి బలంగా ఉన్న కుండీలు అయితే గట్లా యూజ్ చేసుకోవచ్చు. ఆ మట్టినే మళ్ళీ మనం వీటిలోకి మార్చేసుకోవచ్చు. ఈ సమ్మర్ నుంచి బయటపడ్డాయి అంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేస్తున్నా ఉంటుంది, ఆ వర్షపు నీళ్ళకి పెరిగిపోతాయండి విపరీతంగా. ఎరువులు ఎప్పటికప్పుడు తగ్గించుకునే ఉపాయమే చేయాలి, కానీ ఊరికే ఎరువులు పోసి పండించాలంటే కష్టమండి. ఇవ్వండి, దీనికి కూడా పోసేసా. ఇంకా అన్నీ చాలా వరకు అయిపోయినాయి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఇవ్వండి, చూడండి, ఇక్కడ ఇదంతా మళ్ళీ క్లీన్ చేయాలి, కింద పడ్డదంతా ఊడ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక గోనె సంచి అయిపోయింది, వేపాకు.